హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నీట్ 2024 కౌన్సిలింగ్కి సంబంధించి ఈ రోజు వరకు ఉన్న అప్డేట్స్ అండ్ రిమైండర్స్ అన్నీ కూడాను ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాను. సో ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్, అదేవిధంగా తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్, ఈ మూడింటికి సంబంధించి ఉన్న అప్డేట్స్ అన్నీ కూడాను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో మొదటగా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ గురించి మాట్లాడితే, అంటే ఎంసీసీ కౌన్సిలింగ్ అంటాం కదా. సో దానికి సంబంధించి రౌండ్ 1 ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్ యొక్క రిజిస్ట్రేషన్ అండ్ వెబ్ ఆప్షన్స్ రేపే లాస్ట్ డేట్ అనమాట. అంటే 20 ఆగస్ట్ లాస్ట్ డేట్. సో ఈ రౌండ్ 1కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే ఆగస్ట్ 20 12 PM వరకు మాత్రమే మనకు టైం ఉంది. ఆలోగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైతే స్టూడెంట్స్ ఆగస్ట్ 20 12 PM కంటే ముందే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే పేమెంట్ ఫెసిలిటీ అనేది 3 PM వరకు ఉంటుంది. ఆగస్ట్ 20 3 PM వరకు ఉంటుంది. సో ఇది రౌండ్ 1కి సంబంధించిన రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ యొక్క లాస్ట్ డేట్ అండ్ టైం. ఇక ఎవరైతే స్టూడెంట్స్ రౌండ్ 1కి రిజిస్ట్రేషన్ చేసుకొని పేమెంట్ చేస్తారో వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం కోసం రాత్రి 11:55 వరకు టైం ఉంటుంది. సో ఆ తర్వాత అయితే రౌండ్ 1కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేము. సో ఇకపోతే ఈ రౌండ్ 1కి సంబంధించి ఎవరైతే స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చారో, సో మాకు ఇంకా లాకింగ్ అనేది అవైలబుల్గా లేదు, ఎనబుల్ అవ్వట్లేదు అని అడుగుతున్నారు. సో ఈ లాకింగ్ ఆప్షన్ అనేది 20 ఆగస్ట్ ఈవినింగ్ 4 PM నుంచి నైట్ 11:55 వరకు మాత్రమే టైం ఉంటుంది. ఆలోగా ఎవరైతే లాక్ చేసుకోవాలి అనుకుంటారో మీరు లాక్ అయితే చేయొచ్చు. ఒకవేళ నేను లాక్ చేయలేదు, ఏమవుతుంది వెబ్ ఆప్షన్స్ని అని అనుకుంటే, సో ఏమీ అవ్వదు. టైం అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అవే లాక్ అయిపోతాయి. మీరు వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో ఈ లాకింగ్ ఆప్షన్ అనేది లాస్ట్ డే మాత్రమే ఎనబుల్ అవుతుంది. సో ఆగస్ట్ 20 ఈవినింగ్ 4 PM నుంచి 11:55 PM వరకు ఈ లాకింగ్ ఆప్షన్ అనేది ఉంటుంది. మీరు చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు చేయకపోయినా టైం అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అదే లాక్ అయిపోతుంది. సో ఈ ఆల్ ఇండియా కోటాకి సంబంధించి రౌండ్ 1 రిజల్ట్స్ అయితే 23rd ఆగస్ట్ రోజు అయితే మెన్షన్ చేశారు యాజ్ పర్ షెడ్యూల్. సో మనకి 23rd ఆగస్ట్ రోజు అయితే వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పటి వరకు చెప్పుకున్నది ఎంసీసీ కౌన్సిలింగ్కి సంబంధించింది అనమాట. ఇప్పుడు తెలంగాణ స్టేట్కి సంబంధించిన అప్డేట్స్ అండ్ రిమైండర్స్ గురించి చూద్దాము. సో దీంట్లో మొదటిది ఏంటి అంటే, తెలంగాణ స్టేట్ ఎంబీబీఎస్, బీడీఎస్ ఫ్రీ సీట్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో అది మనకి కంప్లీట్ అయిపోయింది. ఇక ఎవరైనా ఇప్పటి వరకు కూడాను రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉంటే వాళ్ళకు నెక్స్ట్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకునే అవకాశం అయితే లేదు. అయితే ఎవరైతే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఈ ఫ్రీ సీట్ కౌన్సిలింగ్కి వాళ్ళకి సంబంధించిన మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుందని అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ 3 to 4 డేస్లో మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడైనా రావచ్చు. సో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన 1 to 2 డేస్లోనే మళ్ళీ వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ కూడా ఇస్తారు. సో ఇవ్వగానే మన ఛానల్ ద్వారా అండ్ టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపుల ద్వారా మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. సో ఇక నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ స్టేట్కి సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్ మేనేజ్మెంట్ కోటా రిజిస్ట్రేషన్ ఉంటుంది కదా, అంటే బి అండ్ సి కేటగిరీ సీట్స్ కోసం. సో ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 23rd ఆగస్ట్ ఈవినింగ్ 5 PM వరకు డేట్ అండ్ టైం అనేది ఉంటుంది. ఆలోగా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే చేసేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక నోటీస్ ఏంటి అంటే, చాలామంది స్టూడెంట్స్ ఎంబీబీఎస్, బీడీఎస్లో కానీ ఫ్రీ సీట్ రాలేదు అంటే తర్వాత ఏదో ఒక కాలేజ్లో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ కొనుక్కుంటాము అని అనుకుంటారు. సో చివరిగా ఫ్రీ సీట్ కౌన్సిలింగ్ అయిపోయే టైంకి వాళ్ళకి సీట్ రాదని తెలిసినప్పుడు కొనుక్కోవాలని అనుకుంటారు. అప్పుడు కొనుక్కోవాలనుకున్నా సరే మీకు ఈ మేనేజ్మెంట్ కోటా రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఈ తెలంగాణ స్టేట్లో జాయిన్ అవ్వాలంటే. సో ఎవరైతే స్టూడెంట్స్కి సెకండరీ థాట్ ఉంటుందో, ఒకవేళ నాకు ఫ్రీ సీట్ బీడీఎస్లో రాకపోతే మేనేజ్మెంట్ బీడీఎస్లో జాయిన్ అవుతాను, లేదా ఎంబీబీఎస్ రాకపోతే మేనేజ్మెంట్ ఎంబీబీఎస్లో జాయిన్ అవుతాను అనుకుంటారో, సో మీకు రిజిస్ట్రేషన్ ఉంటే ఆ చివరిలో కూడా ఎక్కడో ఒక్కడ జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది మేనేజ్మెంట్ కోటాలో. సో ఎవరైనా ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికైతే ప్రయత్నం చేయండి. సో ఇక తెలంగాణ స్టేట్కి సంబంధించి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి, ఎవరైతే స్టూడెంట్స్ ఎంబీబీఎస్, బీడీఎస్ ఫ్రీ సీట్ కౌన్సిలింగ్కి ఆల్రెడీ అప్లై చేసుకున్నారో, అప్లై చేసుకునే టైంలో పీడబ్ల్యూడీ కోటా అంటే పర్సన్స్ విత్ డిజేబిలిటీ కోటా క్లెయిమ్ చేసుకోవడం కోసం ఎస్ అని పెట్టుంటారు కదా పీడబ్ల్యూడీ కోటా కోసం. సో వాళ్ళు కేఎన్ఆర్యుహెచ్ఎస్ వాళ్ళు కండక్ట్ చేసే మెడికల్ అసెస్మెంట్ బోర్డు ముందు అపియర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఎక్కడ అపియర్ అవ్వాలి, ఏ డేట్స్ రోజు అపియర్ అవ్వాలనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైతే స్టూడెంట్స్ నీట్ ర్యాంక్ 1 నుంచి నీట్ ర్యాంక్ 9 lakh ఉంటుందో వాళ్ళు 20 ఆగస్ట్ మార్నింగ్ 9 AM నుంచి సో ఇక మెడికల్ అసెస్మెంట్ బోర్డు ముందు అపియర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక ఎవరి ర్యాంక్ అయితే 9,01,000 నుంచి
కంప్లీట్‌గా లాస్ట్ ర్యాంక్ వరకు ఉంటారో వీళ్ళు 21 ఆగస్ట్ 9 AM నుంచి ఈ యొక్క మెడికల్ అసెస్మెంట్ బోర్డు ముందు అపియర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక ఎక్కడ అపియర్ అవ్వాలి, వెన్యూ ఏంటి, సెంటర్ ఏంటి అని కానీ మాట్లాడుకుంటే లెర్నింగ్ సెంటర్ అండ్ మినీ కాన్ఫరెన్స్ హాల్, ఓల్డ్ ఓపీడీ బ్లాక్, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, హైదరాబాద్. సో ఇది వెన్యూ అనమాట. ఇక్కడికి వెళ్ళి మీరు ఈ యొక్క మెడికల్ అసెస్మెంట్ బోర్డు ముందు అపియర్ అవ్వాల్సి ఉంటుంది. సో వెళ్ళే ముందు మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడాను తీసుకెళ్ళండి, ఒక సెట్ ఆఫ్ జిరాక్స్తో సహా. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ గురించి మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి MBBS BDS ఫ్రీ సీట్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అయితే ఎప్పుడూ అయిపోయింది మనకి 16th డేట్ రోజే. బట్ 16th డేట్ కంటే ముందే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని పేమెంట్ చేశారు కానీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయలేదు అని అనుకుంటే, సో వాళ్ళు మాత్రం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అని అనుకుంటే 18th ఆగస్ట్ ఈవినింగ్ 9 PM నుండి 20 ఆగస్ట్ ఈవినింగ్ 6 PM వరకు మీరు మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు ఈ ఫ్రీ సీట్ కౌన్సిలింగ్కి సంబంధించి. సో అసలు నేను రిజిస్ట్రేషనే చేయలేదు, పేమెంటే చేయలేదు, ఇప్పుడు నేను ఈ ఫ్రీ సీట్ కౌన్సిలింగ్కి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే మీరు లేట్ ఫీ అనేది పే చేసి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. 19th ఆగస్ట్ మార్నింగ్ 9 AM నుంచి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చేంత వరకు కూడాను మీరు లేట్ ఫీజు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. బట్ ఈ లేట్ ఫీజు అనేది 20,000 రూపీస్ ప్లస్ మీ యొక్క రిజిస్ట్రేషన్ ఫీ ఎంత ఉంటుందో అదైతే పే చేయాల్సి ఉంటుంది. ఇది ఫ్రీ సీట్ కౌన్సిలింగ్కి సంబంధించి. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్కి సంబంధించి MBBS BDS మేనేజ్మెంట్ కోటా రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో 16th డేట్కి మనకి కంప్లీట్ అయిపోయింది. బట్ ఎవరైతే 16th డేట్ కంటే ముందే రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటారో, పేమెంట్ అనేది పే చేసి ఉంటారో కానీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయకుండా ఉంటారు కదా, సో వాళ్ళు మాత్రం మీరు యొక్క డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకోవాలి అని అనుకుంటే 18th ఆగస్ట్ ఈవినింగ్ 9 PM నుండి 22 ఆగస్ట్ ఈవినింగ్ 6 PM వరకు మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో అయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి మేనేజ్మెంట్ కోటాకి రిజిస్ట్రేషన్ చేయలేదు, పేమెంట్ చేయలేదు, అసలు నేను ఇప్పుడు రిజిస్టర్ ఎలా చేసుకోవాలి అనుకుంటే లేట్ ఫీ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేట్ ఫీ అనేది 20,000 రూపీస్ ఉంటుంది ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీ ఎంతైతే ఉంటుందో అంతైతే పే చేయాలి. అంటే టోటల్గా 30,620 రూపీస్ అయితే ఉంటుంది. సో ఈ అమౌంట్ అనేది పే చేసి మీరు రిజిస్ట్రేషన్ అవ్వాలి అనుకుంటే అవ్వచ్చు అనమాట. సో ఇలా రిజిస్టర్ అవ్వడానికి 21 ఆగస్ట్ ఈవినింగ్ 9 PM నుంచి 23 ఆగస్ట్ ఈవినింగ్ 6 PM వరకు టైం ఉంది. మీరైతే డేట్ అండ్ టైంలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ MBBS BDS ఫ్రీ సీట్ కౌన్సిలింగ్ ఉంటుంది కదా. సో ఈ కౌన్సిలింగ్లో ఎవరైతే స్టూడెంట్స్ NCCకి ఇచ్చారో ఆప్షన్, సో NCC ఉందని మెన్షన్ చేశారో, సో వాళ్ళందరూ కూడాను ఫిజికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళవలసి ఉంటుంది. 21 ఆగస్ట్ నుంచి 23 ఆగస్ట్ వరకు షెడ్యూల్ అయితే ఇచ్చారు. సో ఒక్కో ర్యాంక్ నుంచి ఒక్కో ర్యాంక్ వరకు ఒక్కో డేట్ రోజు ఉంటుంది. సో ఆ ర్యాంక్స్ ఏంటి, డేట్స్ ఏంటి అనేది ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. సో స్క్రీన్ షాట్ని తీసుకొని మీ ర్యాంక్ అండ్ డేట్ ఎక్కడుందో చూసి మీరైతే ఆ రోజు వెళ్ళొచ్చు అనమాట. సో ఇక ఎక్కడికి వెళ్ళాలి, వెన్యూ ఏంటి అని కానీ చూసుకుంటే, అంటే వెరిఫికేషన్ సెంటర్ కానీ చూసుకుంటే 2nd ఫ్లోర్ ఆలోచన హాల్, డాక్టర్ NTR యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, విజయవాడ అనమాట. సో ఇక్కడికి వెళ్ళి మీ యొక్క ఫిజికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. సో నేను దీనికి సంబంధించి వెబ్సైట్స్ అయితే కింద మెన్షన్ చేశాను. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ది, తెలంగాణకి సంబంధించి తెలంగాణది. అక్కడికి వెళ్ళి దీనికి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకోండి. NCC వాళ్ళకి సంబంధించి NCC వాళ్ళు, లేకపోతే ఇంకా ఏదైనా ఉంటే దానికి సంబంధించి వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని అక్కడ ఏమి ఇచ్చారు, ఏమి అడిగారు అనేది తరోగా చూసి మీరైతే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిందే అనమాట. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆప్షన్ ఎవరైతే పెట్టారో ఈ MBBS BDS ఫ్రీ సీట్ కౌన్సిలింగ్లో, సో వీళ్ళకి సంబంధించి కూడాను వెరిఫికేషన్ డేట్స్ అయితే ఇచ్చారు. 24th ఆగస్ట్ 11 AM నుంచి మీరైతే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో 11 AM 24th ఆగస్ట్ రోజు ఈ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎవరైతే పెట్టారో వాళ్ళకి వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో వీళ్ళకి ఎక్కడ అంటే సో వీళ్ళకి కూడా సేమ్ అనమాట. ఆలోచన హాల్, 2nd ఫ్లోర్, డాక్టర్ NTR యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, విజయవాడ. వీళ్ళు కూడా 24th ఆగస్ట్ 11 AM తర్వాత నుండి వెరిఫికేషన్ అనేది ఉంటుంది, వెళ్ళాల్సి ఉంటుంది. సో అందరూ కూడాను ఏ రిజర్వేషన్ కోసం అయితే మీరు పెట్టారో సో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, అట్లాగే మీ స్టడీ డాక్యుమెంట్స్, ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ తీసుకొని అయితే వీళ్ళు మెన్షన్ చేసిన డేట్స్ అండ్ టైమ్స్లో మీరు వెళ్ళాల్సి ఉంటుంది. సో ఎవరైతే స్టూడెంట్స్ స్పెషల్ రిజర్వేషన్ కోసం అప్లై చేశారో, అంటే NCC కావచ్చు, PMC కావచ్చు, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కావచ్చు, PWD కావచ్చు, వీరికి మాత్రమే ఫిజికల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది.
సో నార్మల్గా ఏ స్పెషల్ రిజర్వేషన్ కూడా లేని స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి డైరెక్ట్గా కాలేజ్లోనే సీట్ అలాట్మెంట్ అయ్యాక కాలేజ్కి వెళ్ళి డైరెక్ట్గా డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మధ్యలో ఎక్కడ కూడాను వెరిఫికేషన్ అనేది ఉండదు. సో మరి నాకు క్యాస్ట్ రిజర్వేషన్ అనేది ఉంటుంది, నాకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందా అంటే, సో మీకు కూడా ఉండదు. ఎవరైతే స్టూడెంట్స్ స్పెషల్ రిజర్వేషన్స్ ఉన్నాయో క్యాస్ట్ కాకుండా మిగతావన్నమాట, అంటే పీడబ్ల్యూడి, ఎన్సీసీ, పిఎంసీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఇలాంటివి, అవి ఉన్న వాళ్ళకి ఫిజికల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఇవైతే ఈ రోజు వరకు ఉన్న ఆల్ ఇండియా కోటా, తెలంగాణ స్టేట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిన అప్డేట్స్ అండ్ రిమైండర్స్. సో వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ఆల్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.